హాయ్ నేను సతీష్. ఈ 13వ వారం నామినేషన్‌లో ఎవరెవరు వచ్చే ఛాన్స్ ఉంది? అట్లాగే ఎవరినెవరు చేస్తారనేది వీడియోలో చెప్పబోతున్నా. అట్లాగే ప్రోమో చూసాం. ఆ ప్రోమోతో పాటు లైవ్ చూసినా ఫుల్ క్లారిటీ వచ్చేసింది. దీనికి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ నామినేషన్‌లలో వాళ్ళు పెట్టే పాయింట్లు గాని, వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్స్ గాని, ఈ డిబేట్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద ఖచ్చితంగా వీకెండ్ రోస్టింగ్ చేశాడు కదా నాగార్జున. చేయాల్సినోళ్ళు చేయకుండా బాగా ఆడతా సోలోగా ఆడుకుంటే వాళ్ళనే గౌతమ్‌నే టార్గెట్ చేయడం, ట్రిగ్గర్ చేయడంతో ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుంది అనుకున్న అదే జరిగింది. ఆయన కాన్ఫిడెన్స్ మొత్తం తీసిపడేశారు. ఏడో వారం నువ్వు ఆడియన్స్ ఓట్లతో అవుట్ అయిపోయావని చెప్పేటప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ కోల్పోయాడు. మళ్ళీ 2 వారాల తర్వాత ఆయన నామినేషన్‌లు సేవ్ అయిన తర్వాత నుంచి బిల్డ్ చేసుకుంటూ వచ్చిన కాన్ఫిడెన్స్ మొత్తాన్ని ఈయన మొత్తం నీదే తప్పు, నువ్వే అసలు గ్రూప్ అనే పదమే వాడకూడదు అని లెక్క సెటైరికల్‌గా ఇస్తావు. ఇప్పుడు సీరియస్‌గా అదే రోస్టింగ్, సిల్లీగా సెటైరికల్‌గా వేస్తే అసలు గ్రూప్ అని ఎట్లా అంటావన్న మాదిరిగా నిన్న కూడా చూసాం. వాళ్ళు నలుగురు గెస్సింగ్ చేశారు కరెక్ట్‌గా ఎవరు ఏ కంప్లైంట్స్ ఇచ్చారనేటప్పుడు కూడా గౌతమ్ దీన్ని కూడా మరేమంటావు? దీన్ని కూడా గ్రూపే అంటావా? అని ఇలా ఎగతాళిగా అనడంతో పూర్తిగా కాన్ఫిడెన్స్ కోల్పోయాడు. ఏడుస్తా ఉన్నాడు ఏకంగా లైవ్‌లో. గౌతమ్ కృష్ణ అయ్యో నేనే తప్పు చేశానన్న మాదిరిగా. ఎట్లా అంటే వాళ్ళ అమ్మను ఉద్దేశించి చెప్పుకుంటా ఒక్కడే బెడ్‌రూమ్‌లో మిగతా అందరూ అక్కడ కిచెన్‌లో ఉంటే ఆయన ఏమంటాడంటే, నేను ఎవరిని పట్టించుకోను, ఇక డైవర్ట్ కాను, నోరు జారను, ఎవరితో ఎవరు ఎలా ఉన్నా నేను పట్టించుకోను, గట్టిగానే ఆడతా, సోలోగానే ఆడతా, మమ్మీ నీకోసం ఆడతా, నువ్వు గుర్తొస్తాను అని మొత్తం ఆయన కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది. ఆయన ఏమైనా తప్పు చేశాడా? రాంగ్ ఆడాడా? ఏడో వారంకి ముందు రాంగ్ ఆడాడు. ఎప్పుడు ఇక్కడ డైవర్ట్ అవ్వను అని కూడా చెబుతుండే, అప్పుడు డైవర్ట్ అయ్యాడు. ఆ రోజు నేను కూడా ఉతికారేసా, ఎందుకు వస్తావు గౌతమ్ కృష్ణ నువ్వు బిగ్ బాస్కి, ఆ సీజన్లో ఒక అమ్మాయి అన్నావు, ఈ సీజన్లో ఒక అమ్మాయి అన్నావు అంటే అప్పుడు ఉండేది. కానీ ఆయన కూడా ఆ వారం అవుట్ అయిపోయామని చెప్పడంతో తెలుసుకున్నాడు, నేను వచ్చిన తర్వాత ఎలాగ ఆడుతున్నాను, క్లాన్ వర్సెస్ క్లాన్ అన్నారు, అందువల్ల అదే మిస్టేక్ అయ్యిందా, ఈ డిస్ట్రాక్ట్ అవడం వల్ల అయ్యిందా, ఇట్లా అవన్నీ రియలైజ్ అయ్యాడు. డిస్ట్రాక్ట్ అవ్వడం వల్ల అవుతుందా, అందుకోసం ఓకే ఇంకా అవ్వకూడదు అని చెప్పుకొని అక్కడ నుంచి కంప్లీట్గా ఫుల్గా ఫోకస్ మొత్తం గేమ్ మీదే పెట్టాడు. ఎక్కడ డైవర్ట్ కాకుండా ట్రిగ్గర్ అవుతున్నా, చెయ్యాలని చూస్తున్నా అవ్వకుండా అదే ఫోకస్లో ఉండి కాన్ఫిడెంట్గా ఇండివిజువల్గా ఆడుకుంటూ ఆ గ్రూప్ గేమ్ని ఎలివేట్ చేస్తూ ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళని ఎండగట్టేయడంతో అతనిదే తప్పు అనే మాదిరిగా పాయింట్ అవుట్ ట్రిగ్గర్ చేశారు. ఇంకోటి ఏంటి, నేను ఒంటరిగా ఉండి జనంతో ఎలా మాట్లాడాలో కూడా నాకు రాకుండా అయిపోయింది. తెలియక మాట్లాడుతుంటా, ఇంటరప్ట్ చేసినందుకు కాదు, చేయాలని కాదు, కావాలని చేయనని కూడా చెప్పి చాలా 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 ఫీల్ అవుతున్నాడు. లో అయిపోయాడు. దెబ్బతో మొత్తానికి కాన్ఫిడెన్స్ మొత్తం తీసి ఆ రకంగా సూపర్ సక్సెస్ అయ్యాడు. నాగార్జునకి క్రెడిట్ అంతా. మరి ఆయనకి ఇచ్చిన ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల అట్లా చెబుతున్నాడో లేకపోతే ఎందుకని అట్లా అయిపోయింది ఆ పరిస్థితి. కానీ ఇక్కడ ఎందుకు ఆయన అంటున్నది ఏంటి, తెలియక మాట్లాడేస్తున్నా, ఇంటరప్ట్ చేయాలని చెయ్యను కానీ అంటున్నాడు. కానీ ఇక్కడ 100% తప్పు నాగార్జున. ఎందుకంటే ఆ రోజు జరిగిందంటే నబీల్ చెప్పిన అబద్ధాల వల్ల మేము ఎప్పుడో వైల్డ్ కార్డులు మేమెందుకు చేస్తామండి, ఎప్పుడో 5వ వారం ఇప్పుడు గౌతమ్ తెచ్చాడు, పైగా మధ్యలో మాట్లాడుతుంటే దూరాడు అన్నాడు. మధ్యలో ఎవరు దూరారు అసలు నబీల్కి అర్థం కాదా? పైగా ఇతను నామినేషన్ పాయింట్ల గురించి కూడా లైవ్లో డిస్కషన్ చేసాడు, దాని గురించి కూడా చెప్పుకుంటే ఎవరిని ఎవరు చేస్తారని కూడా చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే గౌతమ్ కృష్ణ మొన్న ఏం జరిగింది యాక్చువల్గా, గౌతమ్ కృష్ణ ఫస్ట్ ఒక పాయింట్, వైల్డ్ కార్డుల వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంటుంది, 5 వారాల తర్వాత వచ్చి ఆడియన్స్తో కనెక్షన్ కట్ అవుతుంది, బట్ మేము ఇంకా ప్రూవ్ చేసుకుంటూ, ఆ రోహిణి కూడా ఇంకా ప్రూవ్ చేసుకుంటూ వచ్చి ఆవిడ శక్తి మేరకు ఆడుతుంది కనుక ఆవిడకి నా సపోర్ట్ నిఖిల్ వర్సెస్ రోహిణిలో అని చీఫ్ కంటెండర్ కోసం అన్నప్పుడు చెప్పేటప్పుడు ఏం జరిగింది, పృథ్వీ మేము కాదు అని చెప్పాడు. దానికి గౌతమ్ అక్కడ కౌంటర్ కూడా ఇవ్వాల, ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు వదిలేశాడు. మళ్ళీ నబీల్ తన వెర్షన్ చెప్పేటప్పుడు అప్పుడు గౌతమ్ కృష్ణ ఇద్దరికి ఆన్సర్ చేస్తూ ఉంటే అక్కడ గౌతమ్ ఉండి నబీల్ చెప్పిన ఆన్సర్కి ఆయన ఆన్సర్ ఇస్తూ ఉంటే మధ్యలో విష్ణుప్రియ అండ్ పృథ్వీ దూరారు. అది వదిలేసి అక్కడ నబీల్ చెప్పాల్సింది వస్తే హోస్ట్కి, అది చెప్పకుండా గౌతమ్ నీ మధ్యలో దూరడం ఏంటి? నువ్వు గౌతమ్ అంతకు ముందు లేవనెత్తిన ప్రశ్నకే నువ్వు సమాధానం చెబుతుంటే నీకు అలా అర్థమైందా, లేక ఆయన తిరిగి గౌతమ్ చెబుతుంటే అక్కడ నబీల్ వర్సెస్ గౌతమ్ డిస్కషన్లో మధ్యలో దూరింది పృథ్వీ అండ్ విష్ణుప్రియ కదా, వీళ్ళ మధ్యలో దూరితే ఆయన దూరాడని చెప్పాడు. దానికి వచ్చి ఆయన సెటైర్లు వేసేసి నాగార్జున కంప్లీట్గా నువ్వు మధ్యలో దూరుతూ ఉంటావు. అరే నువ్వు అక్కడ డిఫెండ్ చేసుకుంటూ ఎదురుగా 3-4 దూరుతూ ఉన్నారు. ఆ విషయం వదిలేసి వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళకి రోస్టింగ్ చేయకుండా ఇతనికే చేయడంతో నాదేగల తప్పు అయిపోయింది. నిజమే కదా లెక్క కాన్ఫిడెన్స్ మొత్తం. ఎందుకంటే హోస్ట్ అనే వాళ్ళు అక్కడ తప్పులేదు, గౌతమ్ కృష్ణ అంటే లో అయిపోవడంలో. హోస్ట్ అనే వాళ్ళు అందరినీ ఈక్వల్గా షో చూసి వచ్చి నాకేమనిపించింది ఎట్లా అని ఒపీనియన్ చెప్పాలి. అట్లా కాకుండా ఎవరో ఏదో ఇన్పుట్స్ ఇస్తే వెనక ముందు చూడకుండా ఈ చెప్పుకెళ్ళిపోతా ఉంటే ఇలాగే ఉంటుంది. ఆయన కాన్ఫిడెన్స్ కోల్పోయాడు. ఆయన ఏమనుకున్నాడు, హోస్ట్ అంటే షో చూసి వస్తాడు,
తప్పుని ఒప్పుని గ్రూపిజం అని సోలో బాయ్ అని సోలో ప్లేయర్ అని ఎట్లా ఉన్నట్టు కుండబద్దలు కూడా పార్షియాలిటీ లేకుండా ఫేవరిజం లేకుండా చెబుతారని ఏ కంటెస్టెంట్ అయినా 100% నమ్మి వెళ్తారు, హోస్ట్ నమ్మి. బట్ అతను మొత్తం క్వైట్ ఆపోజిట్ రివర్స్లో చెప్పాల్సింది చెప్పకుండా, కోటింగ్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా, పైగా నువ్వు వాడికి ఇచ్చేది ఏంది అని మీదకి వస్తే నువ్వు ఇలా మీదకి ఇలాంటి మాటలు వాడడం, అలా మీదకి రావడం తప్ప ఏం పీకలవంటే బొచ్చు కూడా పీకలవని తిరిగి ఇతను డ్రిల్లింగ్. వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడినా వాళ్ళకి అనిపించింది వాళ్ళు చేస్తారు, నువ్వు ఫీల్ అవుతున్నావు, వాళ్ళు అలాగ ఆడినా సరే నువ్వు బొచ్చు కూడా పీకలేవు అని ఇతను అనడం వల్ల అక్కడ పీకి విసురుకున్నోడు, ఆ రూడ్ బిహేవియరు వాళ్ళందరూ గౌతమ్ తర్వాత ఏంటంటే టేస్ట్ ఇదేజ్ అవినాష్ వీళ్ళందరూ ఏంటి రౌడీజమా, గోండాయిజమా, బెదిరేద్దామన్నా, ఏంటో యాటిట్యూడ్ అంటే ఆ బొలిపేంటని లెక్క మాట్లాడి అసలు వదిలేసి మళ్ళీ అక్కడే నవ్వుతూ ఉంటే ఈ డ్రిల్లింగ్ చేయడంతో దెబ్బకి ఇతను కాన్ఫిడెన్స్ మొత్తం పోయి ఏడుస్తావు అన్నాడు. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటి, నబీల్ ఏమో ఎంత ఘోరంగా ఉందంటే ఇతను నిజంగా చైల్డ్ ఆర్టిస్ట్ లాగా అనిపించింది. ఈ మాట నేను ఎందుకన్నా కూడా మీకు చెబితే లైవ్ చూసే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. నేను చెప్పకముందు మీకు ఆ ఫీలింగ్ వచ్చి ఉంటుంది, మెసేజ్ పెట్టండి. ఏమంటాడంటే ఆ ప్రేరణతో ఫైర్ అంటున్నారు కదా, ఎవరు అన్నారు, ఆయన దోస్తులు మనకంటే అండ్ నైనిక వచ్చి చెప్పారు కదా, షేర్ అన్నావు ఫైర్ అన్నావు ఏడబోయినాయి అవన్నీ, ఆ ఫైర్ కావాలా, పాత నబీలు కావాలంటే ఎంత ఘోరంగా అంటాడంటే 8 మందికి 8 పాయింట్లు రెడీ చేసి పెట్టుకుంటా, అది కూడా సిల్లీ పాయింట్లు అంట. సిల్లీ పాయింట్లు పెట్టుకుని నామినేషన్లో టైం పాస్ చేస్తాడంట. అంటే ఇతనికి అలా అయిపోయింది. మరి అలాగే ఉంటుంది, తప్పులేదు. ఆ హోస్ట్ వచ్చి ఖచ్చితంగా నీ తప్పు, నీ ఆట ఎక్కడ పోయింది, అసలు నువ్వేం ఆడుతున్నావు, అసలు పాయింట్లు ఏవి, నామినేషన్లు అంత సేఫ్ ఎందుకు ఆడుతున్నావు, నువ్వు నామినేషన్లకు రావట్లేదు ఒక కంటెస్ట్ అంటే పక్కగా సేఫ్ అయితేనే రారు. డూ ఆర్ డై, తాడైపోయాడు, నువ్వా నేను అనుకుని ఆడేవాడు ఎప్పుడైనా టార్గెట్ గురవుతాడు, లేదా టార్గెట్ చేస్తారు అవతల వాళ్ళే, ఎవరైనా గట్టిగా బాగా ఫెయిర్గా ఆడపో చేస్తారు, వాళ్ళు వస్తూ ఉంటారు, సేవ్ అవుతూ ఉంటారు. నువ్వు రావట్లేదంటే అర్థం ఏంటంటే నువ్వు సేఫ్ ఆడుతున్నావు అని. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఆ అమ్మాయితో ప్రేరణతో చెబుతానడే 8 మందికి 8 పాయింట్లు పెట్టుకుంటే ఫైర్ అంటున్నారు కాబట్టి అంట. నేను ప్రోమో చూసి ఎపిసోడ్ రివ్యూ చెప్పినప్పుడు ఎగ్జాక్ట్గా అదే చెప్పా. ఆ ఎపిసోడ్ రివ్యూ అయిపోయిన వెంటనే లైవ్ చూస్తే ఈ జాతిరత్నం నుంచి మాటలు అయితే జాలువారే. క్లియర్గా చెబుతున్నాడు, సిల్లీ పాయింట్లు పట్టుకోనంటే నామినేషన్లు వేసి టైం పాస్ చేస్తాడంట. 13వ వారంలో నువ్వు టైం పాస్ చేసే పాయింట్లా? సో నా గెస్సింగ్ ఎంత స్టడీ చేసే కదా, ఎన్ని కంటెస్టెంట్లు, ఎన్ని సీజన్లు, ఎంతమంది కంటెస్టెంట్స్ చూసాడు. ఎగ్జాక్ట్గా ప్రోమో చూడగానే ఏంటిది ఎలా చేస్తున్నాడు, ఓ పావలా కోడికి రూపాల మసాలా ఇది అంటారు కదా, ఇంత కోడికి అంత మసాలా అని అడిగి అసలు తప్ప ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయినట్టుందో, అరుపులు కేకలంటేనే ఎగ్జాక్ట్గా ఆయన ప్రిపేర్ అయ్యి టైం పాస్ కోసం సిల్లీ పాయింట్లు పట్టుకొని చేస్తాడంటే. నామినేషన్ అంటే సిల్లీ అయిపోయాయి, తప్పులేదు, నేను హోస్ట్ అన్నాడు కాబట్టి నామినేషన్ పాయింట్ మ్యాటర్ కాదు అన్నాడు కనుక మరి అలా అనిపించింది. సరే మిగతా కూడా లైవ్ అప్డేట్స్ అన్ని మరొక వీడియోలో మాట్లాడదాం. ఇప్పుడు నామినేషన్ ఏంటంటే ఫస్ట్ నబీల్ ఎటు గౌతమ్ అదే నామినేషన్లో ఫైర్ లేదనో అప్పుడు నామినేషన్ అన్నాడంట. అదే రీజన్తో మళ్ళీ ఇప్పుడు గౌతమ్ నీలో కూడా ఫైర్ లేదు అనేది, ఎందుకంటే ఇతను మెయిన్ డిఫెన్స్లో పడిపోయాడు. నేను ఎంత చెప్పినట్టుగా ఆయన పడిపోయినాడు, అర్థమవుతుంది. మా వాళ్ళు ఫైర్ లేదన్నారు కాబట్టి ఫైర్ తెచ్చుకోవాలని లెక్క, బ్యాక్ బిచ్చింగ్ చేసిందని నైన్కి చెప్పింది కదా, ఏదో చెప్పాలని చెప్పుకున్నాడు తప్ప, లేకపోతే నువ్వు ఇంకా గేమ్లో కనబడట్లేదని గౌతమ్కి చెప్పడం. 13వ వారంలో ఈ మాట ఎవరైనా చెబుతారా? ఈ గేమ్లో కనబడకపోతే 13వ వారం వరకు ఉండిపోతారా? ఏదో రకంగా ఉంటారు కదా, గేమ్ ఉండబట్టే ఉంటారు కదా, ఏదో ఒక యాంగిల్ నచ్చబట్టే ఆడియన్స్కి. ఆ గౌతమ్ కూడా అదే కౌంటర్ ఇస్తారా, నువ్వు జెన్యున్ కాదు అంటే. నిజంగా అక్కడ ఏదో హైపరాది చెప్పాడు, ఆ అరుపులు రైతులు రికార్డులు పెట్టుకుని పొలాల్లో పెట్టలు తోలడానికి అరుపులు పెట్టుకున్నారు అన్నట్టుగా అందుకోసం అరుస్తున్నట్టు ఉంది. ఒకసారి అంటే ఏదో ఫ్లోలో ఒక ఎమోషన్లో ఒక ఫైర్లో వచ్చిందంటే ఓకే, వైల్డ్ కార్డులు రావడం ఇలా వీకెండ్లో చెప్పడం ఇదేదో బాగున్నట్టు ఉంది. ఆ కొత్తదనం ఉండాలి అంతే తప్ప అరిగిపోయిన రికార్డులు పాత పాయింట్లు పాత అవే కాదు ఇంకా. సరే నబీల్ ఏమో రెండోది ప్రోమో ప్రకారం విష్ణుకి చేశాడు. మరి ఈయన బెస్ట్ ఫ్రెండ్కి ఆమె గర్ల్ ఫ్రెండ్, మరి ఎందుకు చేస్తాడు, క్యారెక్టర్ అనే పదం నచ్చలేదు అంటాడా, లేకపోతే ఇంకేమైనా పాయింట్ చెబుతాడా, టీషర్ట్ విషయంలో ఏదైనా గలాట అయ్యిందని చెబుతాడు, ఏదో మొత్తానికి విష్ణుప్రియ విషయంలో ఏం చెప్పాడో చూద్దాం. అట్లాగే మరి పృథ్వీ అయితే ఖచ్చితంగా మరి అవినాశం చేస్తున్నాడు, ఫస్ట్ నామినేట్ కాగానే వెళ్ళిపోయావు కదా, లక్తో ఉన్న వాళ్ళు ఉండకూడదు అన్నాడు, అది నిజమే, సేఫ్ ప్లేయర్ కనుక. అలాగే ఇది కూడా లైవ్లో డిస్కషన్ చేసుకున్నారు ఆల్రెడీ. నబీల్ పృథ్వీ ఏమంటారంటే అప్పుడు నిఖిల్ ఆడేవాడట సేఫ్ గేమ్, సేమ్ ఇప్పుడు ఇతను అవినాష్ కూడా అలాగే ఆడుతున్నాడు, ఎందుకంటే విష్ణుప్రియ రోహిణి వీడియోలో కూడా పాయింట్ క్లియర్గా ఉన్నా చెప్పట్లేదు, సేఫ్ గేమర్ అన్నట్టుగా పృథ్వీ అన్నాడు. అంటే అక్కడ తప్పు రోహిణిదే అని చెప్పేలేదు అని మాదిరిగా విష్ణుప్రియ అస్సలు తప్పేలేదు, ఈవిడ మాట క్యారెక్టర్ తెలుస్తుంది అనేయడమే రైటే, తప్పేలేదు అని మాదిరిగా ఇతనికి సపోర్ట్ చేయలేదు, విష్ణుప్రియ తప్పు లేదు అని చెప్పలేదు అనేలాగా చెబుతున్నాడు. వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా అవినాష్ అయితే సేఫ్ ప్లేయర్, నో డౌట్, 100% సేఫ్ గేమ్ ఆడుతాడు ఆయన. అట్టగా మరి అందుకోసం అయితే మెయిన్ అని చెప్పిన పాయింట్ ఓకే, ఇక్కడ లక్తో ఉండకూడదు, ఆడియన్స్ సపోర్ట్తో ఉండాలి లెక్క, అది వ్యాలిడ్ పాయింట్. నెక్స్ట్ పృథ్వీ సెకండ్ నామినేషన్ కూడా గౌతమ్గా చేస్తాడు అనుకుంటుంది, ఎందుకంటే ఎంత గలాట అయిన తర్వాత నాగార్జున కూడా ఇతను బొచ్చు పీక్కున్నదే అది దాని మీద ప్రస్తావించకుండా, సో ఖచ్చితంగా అతనిదే తప్పు అన్నట్టు మాట్లాడారు కనుక ఆయనే తొక్కేద్దామని ప్రయత్నం చేసినట్టుగా వీకెండ్ ఎపిసోడ్ చూశారు కనుక ఇంకా ఉంది.
సో అక్కడైతే ఆయన మాట్లాడకుండా తొక్కేస్తూ తొక్కేయచ్చు. బట్ ఎక్కడైతే ఆయన గొంతును తొక్కేలాడు కదా నామినేషన్లో, ఇతను చేసినా అతను ఎవరిని చేసినా డిఫెండ్ అయితే గట్టిగా చేసుకుంటాడు కదా, ఎక్కడైతే వాయిస్ వస్తుంది. అయితే మెయిన్ పృథ్వీ ఏంటంటే నిఖిల్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను అన్నావు కదా, సో ఎక్కడ అడుగుతాడు. మరి అదే పాయింట్ అడిగితే మనం అది అయ్యగా మాట్లాడుకుంది. ఇది నాకు గెస్సింగ్ ఎట్లా ఉంటుందని. ఇక ప్రేరణ ఎవరిని చేస్తుంది అనుకుంటున్నాను, ఖచ్చితంగా గౌతమ్నే చేయొచ్చు. పాములో కూడా నిలబెట్టింది, ఆ సీతాఫలం ఆ ఫుడ్ చుట్టూ అదే తిరగవచ్చు, ఇంకా అంతకంటే ఏమంటాయి. పైగా గ్రూప్లో భాగంగా చేస్తుంది. గౌతమ్ తప్ప ఇవిడికి ఇంకెవరు నిఖిల్ చేయదు, పృథ్వీని చేయదు, రోహిణికి చేయదు. అయితే అవినాష్ టేస్ట్ అయితే వీళ్ళే ఉంటారు. బట్ ఎక్కువ ఇప్పుడు గౌతమినే చేసే ఛాన్స్ ఉంది. ఎక్కువ నెగిటివ్ వైబ్రేషన్ వీళ్ళిద్దరికీ రచ్చ జరుగుతుంది కనుక. అలాగే ఇంకోటి ఏంటంటే ప్రేరణ సెకండ్ విష్ణుకే చేయొచ్చు. ఎందుకంటే టీ షర్ట్ల టాస్క్లో ప్రేరణ టీ షర్ట్ చించేయడం, అలాగే పాత పంచాయతీలు అనేవి మెయిన్ క్యారెక్టర్ అనేది మొన్న కూడా రోహిణి విషయంలో ఈవిడ ఏమది ప్లాన్ అనింది, అది తప్పు. బట్ అంతకుముందు ఈవిడ ఎక్కువ మాటలు విసిరేసింది అనింది కదా, క్యారెక్టర్తో పాటు ఎక్కువ మాటలు. సో ఆ పాయింట్లో మెయిన్ టీ షర్ట్ ప్లస్ ఈ క్యారెక్టర్, ఈ రెండు కావచ్చు ప్రేరణ. ఇక టేస్టీ తేజ్ అయితే విష్ణుప్రియనే చేస్తారు, నో డౌట్ వ్యాలిడ్ పాయింట్ దొరికింది. తాను 7 గ్లాసులు నువ్వు గెలవస్తావని కాదు, నువ్వు ఓడిపోయావు, అయినా సరే నీకు సంబంధం లేకపోయినా వేరే వాళ్ళని గెలిపించడానికి చేసావు కాబట్టి అది నాకు నచ్చలేదు అనే ఉద్దేశంతో టేస్టీ తేజ్ అయితే ఖచ్చితంగా విష్ణుప్రియ. నా పాయింట్ పెద్ద పాయింట్, ఆయన బాగా బాధపడ్డాడు కూడా, సో ఆ పాయింట్ చేస్తాడు. ఇక తేజ రెండోది కూడా పృథ్వీనే చేయొచ్చు. ఎందుకంటే ఆడ ఏందన్నా ఇది రౌడీయజమా గోండాయిజమా బెదిరించడానికి వచ్చాడా, ఆ మీదకి వచ్చేస్తుంది ఏంటన్నా. వీళ్ళందరూ మాట్లాడుకున్నారు ర్యాట్ బ్యాచ్ అంతా. పైగా ఆటో టాస్క్లో నన్ను తోసేసావు. అక్కడ మెగా చీఫ్ అయ్యి ఉన్న ఆమె విష్ణుప్రియ ఉండగా ఫస్ట్ తోయాల్సి వస్తే మనం ఈక్వల్ అవకాశాలు అనుకున్నా, ఫస్ట్ ఆవిడని తప్పించాలి కదా. ఆవిడని లాస్ట్ వరకు ఉంచడం ఏంటి నువ్వు, ఆవిడని తప్ప మమ్మల్ని అందరినీ దోశ ఆ తోసిన విధానం నచ్చలే, నీ మాట తీరు నచ్చలే, మీదకి రావడం నచ్చలే. అన్నింటికంటే అండర్ కరెంట్గా ఉండే తేజకి ఏంటంటే ఇతను వీక్ కదా, ఇలాంటి బిహేవియర్ ఎలా నచ్చుతుంది ఆడియన్స్కి, ఎలా ఉండిపోతున్నాడు. సో ఈ వారం కూడా చేద్దాం. పైగా ఈ వారం కూడా బాటం ఉన్నాడు, అంతకుముందు కూడా ఆయన బాటం ఉండేటప్పుడు చేసాడు తేజ. ఈ వారం కూడా యష్మితో బాటం ఉన్నాడు అంటే నాకు ఒక అడ్డురాయిగా ఉపయోగపడుతుంది. ఆ రకం కూడా తేజ స్ట్రాటజీస్ ఉంటాయని నేను అనుకుంటున్నా. ఇక విష్ణుప్రియ ఎటు టేస్ట్ తేజ చేస్తాడు కాబట్టి చేసేస్తుంది, అలాగే ప్రేరణ చేస్తుంది కాబట్టి చేసేస్తుంది. అంటే వెనక ముందైనా సరే తనను ఎవరిని చేస్తే వాళ్ళనే చేసేవచ్చు, రోహిణిని చేయడానికి లేదు, ఉంటే ఆవిడనే చేసేది. ఇక అవినాష్ ఎంత కాదనుకున్నా ఒక దోస్తు కనుక, లేదు గౌతమ్ వైపున వెళ్ళొచ్చు. మ్యాక్సిమం తేజ ప్రేరణ ఉండొచ్చని నేను అనుకుంటున్నా, వాళ్ళకే అంత పాత పంచాయతీలు కొనసాగుతూ ఉన్నాయి కనుక. అలాగే ఇంకోటి ఏంటి, గౌతమ్ కృష్ణ ఫస్ట్ నిఖిల్లే చేస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీ అమ్మగారు వచ్చి నువ్వు మారిపోయి అన్నాడు కనుక, మొన్న కూడా బాత్రూంలో కూర్చొని అబద్ధపు బాండ్స్, అబద్ధపు ప్రేమలు, అబద్ధపు స్నేహాలు అన్నీ చేస్తున్నారని చెప్పాడు. అలాగే ఆ స్నేక్ లీడర్లో కూడా నిలబెట్టాడు కనుక ఫస్ట్ చాయిస్ నిఖిల్ ఉంటాడు, తర్వాత పృథ్వీ కూడా ఉండొచ్చు, ఇంకా ప్రేరణ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆ 12వ వారం ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి చేయడంతో వీళ్ళకి అవకాశం రాలా, లేకపోతే అప్పుడే అనుకున్నాడు నేను వర్కౌట్ చేస్తుంటే నువ్వు చెప్పే విధానం నచ్చలే, ఫుడ్ విషయంలో కానీ నాకు పని అది నీ కింద పని చేయట్లే, నువ్వు చాలా మెగా చీఫ్గా అట్టర్ ఫ్లాప్ అయ్యావు, నీకే ఎందుకు ఇన్ని కంప్లైంట్స్ వచ్చాయి, ఎంతమంది చేసిన ఎవరికి రాని కంప్లైంట్స్ నీ హయాంలో వచ్చాయి. నేను చెప్పినట్టుగా వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు డిజాస్టర్, అట్టర్ ఫ్లాప్, నువ్వు ఎంత దీనిగా చేస్తావు అనుకోలే, మెగా చీఫ్ అవ్వాలని కోరుకున్న వాళ్ళందరూ అయ్యి బాబు ఎందుకు అయ్యింది అనుకున్నారు కనుక ఈ పాయింట్స్ అన్ని బట్టి చెప్పి మొత్తానికి నా అంచనా నిఖిల్, ప్రేరణ, పృథ్వీ ఈ ముగ్గురులో నిద్రన చేస్తాడు గౌతమ్ అని నేను అనుకుంటున్నా. అలాగే నెక్స్ట్ వన్ అవినాష్, ఇతను కూడా సేఫ్ ప్లేయరే కనుక ఒకటే పృథ్వీని ఎటు చేస్తాడు, రెండోది గౌతమ్ని కూడా చేయొచ్చు. ఎందుకంటే వీకెండ్ గౌతమ్దే తప్పు అన్నట్టుగా నాగార్జున చెప్పారు కనుక. మీరు ఎప్పుడైనా గమనిస్తే అవినాష్ గేమ్ అంతా అట్లాగా ఉండదు, వీకెండ్ వచ్చి ఇన్పుట్స్ని పట్టుకొని అలాగా పాము చావకూడదు, కర్ర విరగకూడదు, ఆ మాదిరిగా చెప్పుకుంటూ చేస్తాడు. అట్లానే చేస్తాడని నేను అనుకుంటున్నా. లేదా తనను ఎవరిని చేస్తే వాళ్ళైతే పృథ్వీని ఎటు చేసేస్తాడు. ఇంకా రెండోది ఇంకేముంది, నిఖిల్కి చేయడేమో బహుశా, గౌతమ్ పృథ్వీ కావచ్చు, లేదా నిఖిల్ వైపు వెళ్ళడని అనుకుంటున్నా. వీళ్ళిద్దరిలోనే ఉండొచ్చు, లేదా ప్రేరణ చేయడం బాగుంటుంది. ఇంకా అదే అట్లాగే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ నిఖిల్ ఏంటి, నబీల్ పృథ్వీని ఎటు ఫ్రెండ్స్ కనుక చేయడు, ప్రేరణ చేసే ఛాన్స్ ఉంది. గత వారమైన ప్రేరణ ఆప్షన్ అంటే వీళ్ళు కూడా డిస్కషన్ చేశారు చూసారా, ఎంతవరకు చేయలే, వాళ్ళ అమ్మగారు చెప్పారేమో, వాళ్ళ అమ్మగారు వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత మేము గ్రూపిజం కాదు మేము ఇండివిజువల్ అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రేరణ అనే ఆప్షన్ అంటున్నాడు. మరి ఎన్నాళ్ళు ఏం చేశారని అడిగారు. పైగా అది విషయంలో నేను కాదు అని ప్రూవ్ చేసుకుని తెగ తాపన పడుతున్నాడు. ఇప్పుడు యష్మి ఉండి చేసేవాడు, యష్మి లేదు కనుక పృథ్వీని ఎటు చేయలేడు ఎంత అనుకున్నా సరే. సో ఖచ్చితంగా ప్రేరణకి చేయొచ్చు, నాది గ్రూపిజం కాదు అని ప్రూవ్ చేసుకుని ఏదో ఒక పాయింట్ తెస్తారని నేను అనుకుంటున్నా. అట్లాగే గత వారం అన్నాడు కానీ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు చెప్పడంతో లేదు కనుక ఈ వారం వాడేయచ్చు. అట్టగా ఇంకోటి ఏంటంటే వాళ్ళ అమ్మగారు గౌతమ్ నామినేట్ చేయకు అని చెప్పారు కాబట్టి చేయడు. కానీ సోనియా చెప్పింది కదా, మీ అమ్మగారు చెప్పారు కాబట్టి నువ్వు మళ్ళీ సేఫ్ గేమ్ ఆడేస్తాను ట్రిగ్గర్ చేశారు కనుక వెళ్తే వెళ్ళొచ్చేమో తప్ప మ్యాక్సిమం అయితే ఇతను గేమ్ నేను ఈ 13 వారాలు చూస్తాను కనుక సేఫ్ ప్లేయర్ కదా. వాళ్ళ అమ్మ చెప్పిన తర్వాత కూడా కొద్దిగా ఫ్రస్ట్రేట్ అయ్యి కూడా చెప్పాను కదా, అర్థం చేసుకో,
జీని చెయ్యొద్దు, డిస్కషన్ పెట్టొద్దు, డిబేట్ చేయొద్దు, నామినేట్ చేయొద్దు, ఇవన్నీ చెప్పారు కనుక ఖచ్చితంగా చేయకపోవచ్చు. పైగా యష్మి అవుట్ అయిపోయింది. ఆ అక్క చుట్టూ ట్రయాంగిల్ చుట్టూ బ్యాడ్ అయిపోవచ్చు గ్రూప్కి. ఇవన్నీ ఈ గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా బెడిసి కొట్టింది, అతను అవుట్ అయిపోయినాడు, సేవ్ అయిపోయి, ఇవన్నీ ఆలోచిస్తాడు. నిఖిల్ అని తెలియతక్కువడు కాదు. అతడేమో ఉండిపోయాడు, అతనికంట తర్వాత సేవ్ అయిన వాళ్ళందరూ అవుట్ అయిపోయినారు, ఏదో జరుగుతుంది సంథింగ్ అని చెప్పి ఆయన జోలికి పోతాడు అని నేను అనుకోవట్లే. సో మొత్తానికి ఆయన నిఖిల్ ఎవరంటే అవినాష్, తేజ, ప్రేరణ, గౌతమ్ ఈ నలుగురిలోనే ఇద్దరిని చేస్తాడు. మరి ఎవరిని, అవినాష్ తేజనా లేకపోతే ప్రేరణ అవినాష్ అని చూడాలి. మొత్తం వీళ్ళలోనే ఉంటుంది. సరే మొత్తానికి రోహిణి మెగా చీఫ్ కనుక మరి ఆవిడకి ఎలాంటి ఆప్షన్ ఇస్తుంది చూడాలి. మొత్తానికి ఈ పాయింట్లను బట్టి, అంచనాలు బట్టి చూసుకుని నాకేమనిపిస్తుంది అంటే రోహిణి ఎటు రాదు. నిఖిల్కి అయితే గౌతమ్ ఓటే పడితే పడవచ్చు సింగిల్. అలాగే నబీల్ కూడా ఎవరు చేసే ఛాన్స్, పృథ్వీ చేయడు, నిఖిల్ చేయడు, ప్రేరణ బాండింగ్ డైరీ అది బ్రదరు అంటుంది, ఆమె చేయదు. మరి ఇటు రోహిణి చేస్తే చెయ్యాలి, ఎందుకంటే ఇసుక వేసే విధానం నచ్చలేదని. పడితే రోహిణి సింగిల్ ఓటు పడవచ్చు. ఎందుకంటే పోనీ అవినాష్కి వేరే ఆప్షన్స్ ఉన్నాయి, తేజకి వేరే ఆప్షన్స్ ఉన్నాయి, ఎంతో అంత లొల్లి కూడా లేదు. మరి గౌతమ్ కూడా వేరే ఆప్షన్ ఉన్నాయి కనుక పడితే గిడితే నబీల్కి రోహిణి ఓటు పడవచ్చు, ఆ ఒక్క ఓటు అయితే ఆయనే తప్పించుకోవచ్చు. అట్లాగే నిఖిల్కి కూడా పెద్దగా గౌతమ్ ఓటు ఒకటే పడే ఛాన్స్ ఉంది. మరి చూద్దాం, వీళ్ళ ముగ్గురు రారేమో అనుకుంటాను, మిగతా 6 వచ్చేయచ్చు. నా అంచనా ప్రకారం అయితే ఎక్కువ కూడా గౌతమ్కి ఒక 3-4 పడతాయి. 3 అయితే గ్యారంటీ. పృథ్వీ, నబీల్, ప్రేరణ, అలాగే నిఖిల్ కూడా వేస్తే 4 వస్తాయి. తర్వాత ప్రేరణ కూడా 3 పడవచ్చు. విష్ణుప్రియ, ఇంకా టేస్టీ తేజ కావచ్చు, ఇలా ఒక 2-3 పడతాయి. మొత్తానికి పృథ్వీ కూడా ఉంటాయి గ్యారంటీగా. తేజది పడుతుంది, అవినాష్ పడుతుంది, ఇంకా గౌతమ్ పడుతుంది. అంటే పృథ్వీకి ఎక్కువ పడతాయి, గౌతమ్కి ఎక్కువ పడతాయి. ఇక తర్వాత 2 ఓట్లు చెప్పినా సరే అవినాష్, ప్రేరణ వచ్చి మొత్తానికి రోహిణి, నబీల్, నిఖిల్ తప్ప మిగతా 6 వచ్చేస్తారని నేనైతే అనుకుంటున్నా. ఫుల్ డీటెయిల్స్ నాకు అప్డేట్స్ అన్ని ఇది నా ప్యూర్లీ మై గెస్సింగ్, నా అనాలిసిస్, అంచనా మాత్రమే. ఈ వారంలో స్నేకులు, పంచాయతీలు, గొడవలు బట్టి ఫుల్ డీటెయిల్స్ రాగానే మరొక వీడియోలో డీటెయిల్గా అప్లోడ్ చేస్తా చూడండి. థ్యాంక్ యూ.